విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతలకు ఎదురయ్యే అసలైన సవాలు. నీ కష్టాలు అందరికీ చెప్పుకోకు, ఎందుకంటే అవి అందరికీ ఉండేవే. నీ సంతోషాలను గమనించు, అవే నీకు వరాలు. మంచి ఆలోచన, సరైన ముందు చూపు లేని వారిని జీవితంలో సమస్యలు అడుగడుగునా చుట్టుముడతాయి. ప్రతిభ అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ దానిని మెరుగుపరుచుకోవడానికి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయి. ఆలోచన లేని ప్రతిస్పందన, సంపద లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో విలువైన వాటిని కోల్పోవలసి వస్తుంది. పరుల దృష్టిలో గొప్పగా లేకున్నా నీ మనస్సాక్షి ముందు మాత్రం తలెత్తుకొని జీవించు. అంతకంటే గొప్ప జీవితం లేదు. మనల్ని అభిమానించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయ పడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. విమర్శించేవారు తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో నేర్పిస్తారు. ఓటమి అంచులకు వెళ్లకుండా లభించిన విజయంలో గెలుపులో ఉన్న మజా ఉండదు. వినయంగా వినడం, వివేకంతో జవాబు ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, మంచి నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. అహంకారం సృష్టించే చీకటిని ఛేదించటం ఎవరికీ సాధ్యం కాదు. బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం ఉంటుంది. నాకు సంతోషం కావాలని ఒకరు బుద్ధుడిని అడిగారంట. అప్పుడు బుద్ధుడు మొదట నాకు అనే అహాన్ని వీడు, తర్వాత కావాలి అనే ఆశను వదులు, ఇక అంతా సంతోషమే అని చెప్పారట. గాయం ఒక్కోసారి మన గమనాన్ని మార్చి గమ్యానికి త్వరగా చేరుస్తుంది. ఎప్పుడూ గలగల మాట్లాడేవాళ్ళు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారంటే వాళ్ళు బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధ పెట్టి ఉండాలి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనిషిలో మార్పు సహజం. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది, ఎలా మారాలనేది వివేకం చెబుతుంది, ఎందుకు మారాలనేది అవసరం చెబుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, watching. Thank you for support.